కషాయం స్ప్రే చేస్తే చీడపీడలు ఇట్టే మాయమైపోతాయి. నేను నమ్మను. నమ్మాల్సిందే, ఎందుకంటే ఇది నిజం. అయితే ఓకే. పంటల్లో పక్షులు చీడపీడలు పెడితే అంతా ఇంతా కాదు, ఇక పంటని కాపాడుకునేందుకు రైతులు నానా అవస్థలు పడుతుంటారు. అయితే వేప గింజల కషాయంతో వీటి సమస్యను కొంతవరకు అధిగమించవచ్చు. ఇది సైంటిఫికల్ గా కూడా ప్రూవ్ అయింది. ఈ వేప గింజల కషాయం తయారీకి ముందుగా వేప గింజలను సేకరించి ఎండబెట్టి నిల్వ చేసుకోవాలి. బాగా ఎండిన గింజలపై పొట్టును వేరు చేసి గింజలను తిరిగి ఒక రోజు ఎండబెట్టుకోవాలి. తర్వాత ఈ గింజలను బాగా పొడి చేసి తడిలేని డబ్బాలో పోసి నిల్వ ఉంచుకోవాలి. వేప కషాయం పిచికారీ చేయడానికి ముందు రోజు ఈ గింజల పొడిని ఒక పలుచటి గుడ్డలో కట్టి ఒక పాత్రలో తగినంత నీటిని తీసుకొని గింజల పొడి ఉన్న మూటను నీటిలో మునిగేలా ఒక రాత్రి అంతా ఉంచితే గుడ్డలోని ఆ పొడి నీటిలో నాని చక్కటి కషాయం తయారవుతుంది. మరుసటి రోజు ఉదయం ఆ మూటను పాత్రలోని నీటిలో గట్టిగా పిండి పిప్పిని వడపోసి కషాయాన్ని తయారు చేసుకోవాలి. ఇలా తయారు చేసుకున్న వేప గింజల కషాయాన్ని లీటర్ నీటికి 20 మిల్లీలీటర్ల చొప్పున కలిపి పంటలపై పిచికారీ చేయాలి. ఫ్రీడమ్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి.